ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. హనుమంతుల వారికి లోకంలో వడమాలలు వేయటము, మినుములతో చేసినటువంటి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించటము, తమలపాకుల దండలు వేయటము, ఇలా మనం లోకంలో ఆనవాయితీని గమనిస్తూ ఉంటాం. అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని మహాస్వామి వారు ఒక భక్తుడికి సవివరంగా వివరించారు. ఆ విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి ఉత్తర భారతదేశం నుంచి ఒక భక్తుడు మహాస్వామి వారి దర్శనానికి కంచి మఠానికి వస్తాడు. అతను కొంచెం సంకోచిస్తూ ఉన్నట్లుగా మహాస్వామి వారికి కనపడుతుంది. అది గమనించినటువంటి మహాస్వామి వారు తన సందేహం ఏమిటో అడగమని చెప్తాడు. అతను గొంతు సవరించుకొని ఆంజనేయ స్వామి వారిని భారతదేశమంతటా ఆరాధిస్తారు, కానీ ఎందుకు దక్షిణ భారతదేశంలో వడమాలలు వేస్తారు, ఉత్తర భారతంలో మామూలుగా జాంగ్రీతో మాల చేసి వేస్తారు అన్నది అతని సందేహం అన్నమాట. పైగా ఈ ప్రశ్నకు ఎవరూ సరియైన సమాధానం ఇవ్వలేకపోయారని మహాస్వామి వారు దయతో సరియైన సమాధానాన్ని ఇవ్వాలని విన్నవించుకుంటాడు. మహాస్వామి వారు ఆ సమాధానం విన్న తర్వాత హనుమంతుని గురించి మాట్లాడటానికి చాలా ఆనందపడిపోతారు. ఆనందపడి ఇలా సమాధానం ఇస్తారన్నమాట. పిల్లలు ఎప్పుడైనా తినడానికి మారం చేస్తే తల్లి వారికి ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ అన్నం తినిపిస్తుంది. పిల్లలు ఆ చందమామని చూస్తూ ఆ చల్లని వెన్నెలని ఆస్వాదిస్తూ భోజనం ముగిస్తారు. అలాగే బాల హనుమంతుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్న సూర్యబింబం చూసి చాలా ముచ్చట పడ్డాడు. అంతటితో ఆగక ఆ సూర్యబింబాన్ని చేత్తో పట్టుకోవాలని ఆకాశంలోనికి ఎగిరాడు. అదే సమయంలో సూర్యుణ్ణి మింగాలని రాహు కూడా వస్తూ ఉన్నాడు. వారి పోరులో వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు సులభంగా గెలిచాడు. హనుమంతుని పరాక్రమానికి మెచ్చినటువంటి రాహుదేవుడు, ఎవరైతే నిన్ను మినుములతో చేసిన వంటకాలతో పూజిస్తారో వారికి రాహుదోషం నుండి విముక్తి కలుగుతుంది, మరియు రాహువు వారిని బాధించదు అని చెప్తాడనమాట. మినుములు రాహుగ్రహానికి ఇష్టమైనటువంటి ధాన్యం కాబట్టి మినుములతో చేసినటువంటి వంటకాలు, ఆహార పదార్థాలు హనుమంతునికి నైవేద్యం చేయడం వలన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి, రాహువు బాధించదు అని చెప్పి మహాస్వామి వారు ఆ భక్తునికి తెలియజేశారు. ఇంకా ఈ ప్రశ్నకి సమాధానం పూర్తి కాలేదు. ఆ భక్తుడు ఇంకో ప్రశ్న కూడా వేశాడు కదా మహాస్వామి వారిని, ఎందుకు దక్షిణాదిన వడమాలని సమర్పిస్తారు, ఉత్తరాన జాంగ్రీమాలని సమర్పిస్తారు అని చెప్పి. దానికి మహాస్వామి వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. దక్షిణాన ఉప్పుని ఎక్కువగా తయారు చేస్తారు, ఉత్తరాన చెరకుని ఎక్కువగా పండిస్తారు. వడలు మినుములతో చేసి మంచి రుచి కొరకు ఉప్పు మరియు కారం అందులో కలుపుతారు. అందువల్ల దక్షిణాన వడమాలను వేయటం సాంప్రదాయంగా వచ్చింది. ఉత్తర భారతీయులు ఉప్పు కారం కంటే తీపిని ఎక్కువగా ఇష్టపడతారు. జాంగ్రీ కూడా మినుములతో వండినటువంటి పదార్థమే కనుక రాహు చెప్పినట్టు మినుములతో వండిన తీపి వంటకాన్ని వారు మాల రూపంలో హనుమంతునికి నివేదన చేస్తారు అని చెప్పి మహాస్వామి వారు ఆ భక్తుడి యొక్క సందేహాన్ని నివృత్తి చేశారు. ఈ విషయము విన్న అక్కడ ఉన్నవారు అందరూ ఆ అనుమానాన్ని వ్యక్తపరిచిన ఆ ఉత్తర భారతీయుడు పరమానందంతో మహాస్వామి వారి పాదాలపై పడి ప్రణమిల్లుతారు. హనుమంతుల వారు నిర్మలమైన నిశ్చలమైన రామభక్తికి ప్రతీక. కింకరునిలాగా రామునికి సేవలు చేసినటువంటి మహానుభావుడు హనుమంతుడు. కింకరుడు అంటే కిం కరోతి అంటే ఆజ్ఞాపించగానే వచ్చి చేతులు కట్టుకొని ఏమి చేయమంటారు స్వామి అని భగవంతుని యొక్క మనస్సు నెరిగి నడుచుకోవటం. అలాంటి భక్తిలో అగ్రగణ్యుడు హనుమంతుల వారు. హనుమంతుడు రాముల వారి నుంచి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించలేదు. ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఆజ్ఞాపించిన తక్షణం నా స్వామి అంటూ అమితమైన ఆనందంతో చెప్పిన పనిని పరమ సంతోషంతో చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఆంజనేయ స్వామి వారిది. అందుకే హనుమంతుల వారిని చాలా చోట్ల భక్తులు దాసాంజనేయ స్వామి అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి స్వచ్ఛమైన నిర్మలమైన రామభక్తి మన అందరికీ హనుమంతుని యొక్క దయవలన కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తదుపరి వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. For more updates, please subscribe my channel, like, share, comment. Thank you.